రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువని ట్వీట్ చేశారు. అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేటోడు లేడని మండిపడ్డారు. జూన్లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్నా రైతుల ఖాతాలో వేయలేదన్నారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000 ఇయ్యనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు హామీ కూడా మొదలవ్వలేదని, కాంగ్రెస్ అంటే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయిందన్నారు కేటీఆర్. రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువని ట్వీట్ చేశారు. అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేటోడు లేడని మండిపడ్డారు. జూన్లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్న రైతుల ఖాతాలో వేయలేదన్నారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000 ఇయ్యనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కూలీలకు 12,000 రూపాయల హామీ కూడా మొదలవ్వలేదని, కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యని మరోసారి తేలిపోయిందని ధ్వజమెత్తారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, కేటీఆర్ రుణమాఫీ ట్వీట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారం లేకముందుకు గొప్పలుగా చెప్పి మేము 2 లక్షల లోపు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ వాళ్ళు ఎక్కడ చూసినా రుణాలు అందక ఆ రుణమాఫీకి సంబంధించిన రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రుణమాఫీ అయిన రైతన్నల కన్నా కంటతడి పెట్టే కుటుంబాలే ఎక్కువ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆసక్తికరంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేటోడు లేడు. 2 సీజన్లు అయినా రైతు భరోసా ఇంకా సురు చేయలేదు. జూన్ లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్న రైతుల ఖాతాలో వేయలేదు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000 ఇప్పటికీ ఈయనయ్యలే. రైతు కూలీలకు 12,000 ఆమె ఇంకా అమలు చేయలే. కాంగ్రెస్ అంటేనే మొండి చేయని మరోసారి తేలిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో రైతాంగానికి నాడు పండుగలా సాగిన వ్యవసాయం ఇవాళ దండగలా సాగుతుందనేది మరోసారి నిరూపితమైంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా ఏ పథకం కూడా ఇవాళ అమలు కాకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి, రైతాంగం సంబంధించిన కుటుంబాలు ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి వాళ్ళు ఎక్స్ లో పోస్ట్ చేశారు. రైతు రుణమాఫీ అని ఆర్భాటాలు చేశారు, పెద్ద ఎత్తున పిఆర్ఎస్ అంటూ చేశారు. కానీ వాళ్ళ రైతు రుణమాఫీ పేరుతో అన్ని ఎగనామం పెట్టే ప్రయత్నంలో ఇలా ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా అర్థమైంది. అందులో భాగంగానే వాళ్ళ రైతు భరోసా లేదు. ఏదైతే కౌలు రైతులకు ఇస్తానన్నది లేదు. ఇవాళ కూలీ రైతులకు ఇస్తానన్న అది లేదు, ఇది లేదు. ఇవాళ రైతుల నిండా ముస్తుంది కాంగ్రెస్ సర్కార్. రైతులు కాంగ్రెస్ నమ్మితే ఖచ్చితంగా మోసమే, కుట్రలే అనేది కూడా మరోసారి తేలిపోయిందని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా చెప్పారు. అంటే ఇప్పటికే రైతాంగానికి రుణమాఫీ కాక ఇవాళ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేని వాళ్ళ దుస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొంది. ఏ అధికారిని అడిగినా నాకేం తెలియదన్న చందంగా ఇవాళ ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరును కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండగట్టారు. ఏదైతే ఇవాళ రుణమాఫీ కాక రుణాలు తీసుకొని రుణాలు మాఫీ కాకపోవడంతో ఆ కుటుంబాలన్న అన్ని కూడా వాళ్ళ కండతడి పెడుతున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా రోడ్డుకి నిరసన తెలుపుతున్నారు. మా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ కూడా కనుకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రుణాలు మాఫీ చేయాలి, ఏదైతే వేస్తానన్న రైతు భరోసా ఇవ్వాలి. ఇప్పటికీ ఆగస్టు వచ్చింది, ఇంకొక నెల అయితే వానాకాలం పంట సీజన్ కూడా అయిపోతుంది. అయినప్పటికీ కూడా రైతు భరోసా వేస్తారని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అతి లేదు గతి లేదని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఇటు ఏదైతే 15,000 కౌలు రైతులకు ఇస్తానన్నది కూడా ఇప్పటికీ దిక్కు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఆసక్తికరంగా పోస్ట్ చేశారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం అనేది మరోసారి కూడా రుజువైందని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపు వైఖరిని రైతాంగం తరఫున ఎండగట్టేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తుంది. వారికి మద్దతుగా ఉంటుంది, వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది, రైతాంగానికి ఒక భరోసాని ఇస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఖచ్చితంగా ఈ రుణాలు మాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏదైతే ఇస్తానన్న రైతాంగానికి ఇస్తానన్న హామీలు అన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు. ఖచ్చితంగా మేము వెంటాడతామని కూడా గతంలోనే చెప్పారు. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.